అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా తాగునీరు, కొంతమేటికి సాగునీరు అందిస్తున్న పాలేరు జలాశయం రోజు రోజుకి అడుగింటిపోతుంది. ప్రస్తుతం మనం ఆ పాలేరు జలాశయం దగ్గర ఉన్నాము. విజువల్స్ లో చూసుకోవచ్చు, పూర్తిగా కూడా నీరు లేకుండా ఎండిపోతున్న పాలేరు రిజర్వాయర్ అయితే చూడొచ్చు. ప్రధానంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఖమ్మం సూర్యాపేట సరిహద్దు ప్రాంతంలో 2.558 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాలేరు జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. అంతకు మించి ఖమ్మం సూర్యాపేట జిల్లాలతో పాటు పక్కనున్న మరికొన్ని జిల్లాలకు కూడా సుమారు కొన్ని టీఎంసీల వాటర్ని కూడా తాగునీటికి ఉపయోగిస్తున్నారు. సో పూర్తిగా 2000 గ్రామాలకు ఈ జలాశయం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా కూడా నిత్యం లక్షల క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాలు కూడా వాడుతున్నారు. సాగర్లో నీటి లభ్యత లేక ఎడమ కాలువకు నీటి విడుదలలో నెలకొన్న జాప్యం, గడిచిన నెల రోజులుగా పాలేరు పరివాహిక ప్రాంతాల నుంచి చుక్క నీరు ఇన్ఫ్లో రాకపోవడంతో ఆ జలాశయం ఆ నీటి మట్టం పూర్తిగా పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే పాలేరు జలాశయంలో నీళ్లు లేక ఇక్కడ కొన్ని ఈ జలాశయంపై ఆధారపడి సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలంలో కలిపి వందల కొద్ది గ్రామాలు తాగునీరు సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది. రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగులే ఉంది. ఇన్ఫ్లో లేకపోవడం, నిత్యం పలు జిల్లాల్లో అన్ని ప్రాంతాలు కలిపి కేవలం తాగునీటికే 125 క్యూసెక్కుల పైగా నీరు వాడుతుండడం, దీనికి తోడు ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలకు నీటి విడుదల చేపట్టకపోవడంతో ఆ రిజర్వాయర్లో నీరు మరో 2 వారాలైనా వచ్చేలా లేదనే అభిప్రాయాలు కూడా పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడే జిల్లా ఇలా ఉంటే వేసవికాలం గడిచేదలా అనే ఆందోళనలో పూర్తిగా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ పూర్తిగా కనబడతా ఉంది. సో మొత్తంగా పాలేరు రిజర్వాయర్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మిషన్ భగీరథ పథకం కింద మంచినీటి సరఫరా అవుతున్న జిల్లాల్లో 394 గ్రామాలకు కొద్ది రోజుల్లో తాగునీటి గండం కూడా పొంచి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా నాయకనగూడెం గ్రామం సమీపంలోని ఆ రిజర్వాయర్లో ఇంటేక్ వెల్ నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో పలు మండలాలకు చెందిన 353 గ్రామాలకు నిత్యం నీటి సరఫరా జరుగుతుంది. వీటితో పాటు జలాశయాన్ని ఆనుకుని ఉన్న మోతే మండలంలోని 41 గ్రామాలకు అన్నారిగూడెం నీటి శుద్ధి ప్లాంట్ నుంచి కూడా మంచినీటి సరఫరా జరుగుతుంది. సో ప్రస్తుతం ఆ రిజర్వాయర్ పడిపోతున్న నీటి మట్టంలో అధికారులు ఆందోళన నెలకొంది. వేసవి సమీపన దృష్ట్యా ఈ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతంపై ఆ ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతున్న పరిస్థితి పూర్తిగా కనబడుతోంది. ప్రధానంగా రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రామాల రైతులు సుమారు 3,500 విద్యుత్ మోటార్లతో సాగునీటిని తరలించుకుంటున్నారు. ఇలా సాగులో ఉన్న ఆ పంటల పరిస్థితి డోలమాయనంలో పడిందని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ ఆ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. సో ప్రస్తుతం ఆ రిజర్వాయర్లో పడిపోతున్న నీటి మట్టంతో అధికారులు ఆందోళన పూర్తిగా నెలకొంది. వేసవి సమీపించిన దృష్ట్యా ఆ జలాశయంలో నీటి తగ్గుదలతో ఇటు రైతులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా ఆ రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో అసలు తాగునీటి సమస్య కూడా పూర్తిగా ఏర్పడుతుంది. అంటే పాలేరు జలాశయంలో ఇప్పటికే ఆ నీటి నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితులు. అంటే ప్రస్తుత నీటి మట్టం 14 అడుగులకే ఉంది. మరి అంతే వేసవిలో ఆ ఎండలు మరింత మండడంతో కూడా నీళ్లు కూడా అడుగుంటిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వేసవికాలం రాకముందే ఈ విధంగా ఉంటే రేపు భవిష్యత్తులో వచ్చే వేసవి కాలంలో తాగునీటి అవసరాలు తీర్చడానికి కూడా పాలేరు జలాశయంలో కూడా నీళ్లు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా రైతన్నలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా పాలేరు జలాశయం నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు, ఇటు రైతులు కూడా పూర్తిగా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే ఆ పాలేరు జలాశయంలో 23 అడుగుల నీటి సామర్థ్యం ఉండాల్సి ఉండగా కేవలం 14 అడుగులే నీటి నిల్వ ఉండడంతో ఇటు ఆ చేపల వేటగాళ్ళ మత్స్యకారులు కూడా వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే సాగునీటికి నీళ్లు లేకపోవడంతో ఇటు తాగునీటి ప్రజలు అలాగే సాగు చేసే రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ పాలేరు జలాశయానికి ఇన్ఫ్లో పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని పాలేరు జలాశయాన్ని పూర్తి నీటి స్థాయితో నింపాలని చెప్పేసి కూడా
అటు రైతులు ఇటు గ్రామస్తులు ఆందోళన చెందిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలేరు జలాశయంలో నీటి నిల్వలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా చూసుకున్నట్లయితే పాలేరు జలాశయం నుంచి ఇటు తాగునీటికి కానీ ఇటు సాగునీటికి కానీ ఇక్కడ నుంచే నీరు సరఫరా అవ్వాల్సి ఉంది. అంటే ఆ గతంలో ఖమ్మం సరిహద్దు జిల్లా పాలేరులో ఇటు పూర్తిగా రిజర్వాయర్ నిర్మించి అక్కడ తాగునీటికి సాగునీటికి ఆ నీరు వాడుకోవాలని చెప్పేసి కూడా అక్కడి నుంచే కూడా చేశారు. సో ఇటు 353 గ్రామాలకి దాహార్తిని తీర్చే పాలేరు జలాశయం ఇలా అడుగుంటిపోవడం, అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వేల ఎకరాల్లో కూడా పంట సాగు కూడా ఈ నీళ్ల మీద ఆధారపడి ఉంది. పూర్తిగా రేపు వేసవి సీజన్లో వరి సాగు కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా పడిపోయినట్లయితే అన్నదాతలకు ఇటు తాగునీటి ఎద్దడికి నీరు సరఫరా ఎక్కడి నుంచి చేస్తారనేది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.